నిన్నటి దినమున కూటమి ప్రభుత్వానికి సంబంధించి శివచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ ఒక లీడర్, ఆయన ప్రిస్టేషన్లో టెంప్ట్ అయి ఏదేదో మాట్లాడినాడు. ఆయనకే ఆ సభ్యత ఇంకొకటో ఏమన్నా అనుకో, ఆయనకే వదిలేస్తాడా. అటువంటి మాటలు మాకైతే రావు. ముఖ్యంగా నేను అడిగేది ఎమ్మెల్యే గారిని, కొండారెడ్డిని. నిన్న మీ శివచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టినాడు. ప్రెస్ మీట్లో నాకు 11 ఏళ్ళకు వచ్చింది అంటున్నాడు. టెండర్లో పాల్గొన్నా, 11 ఏళ్లకు నాకు లీజు వచ్చింది కాబట్టి నేను అక్కడ బోర్లు వేస్తాడా, బిల్డింగులు కట్టుకుంటానో, ఇంకోటి చేసుకుంటానో, నా ఇష్టం వచ్చింది చేసుకుంటా అంటున్నాడు. ఎమ్మెల్యే గారు, మేము అడుగుతున్నది సూటిగా మిమ్మల్ని. మీ వాడు చేసేటప్పుడు మిమ్మల్ని అడగాల్సిన బాధ్యత మాకుంది. ఏమని ఉంది అక్కడ? 11 ఏళ్లకు టెండర్ పిలిచింది వాస్తవం. ఆయన పాడుకుంది వాస్తవం. ఆయన 1 సంవత్సరం అంటే డిపాజిట్ ఏ రోజైతే పాడుకుంటామో ఆ రోజు డబ్బులు కట్టినది 1,15,900 కట్టింది వాస్తవం. మేమేం కాదనలే. ఆ తర్వాత ఈ రూల్స్ ఫ్రేమ్ చేసింది గవర్నమెంట్. రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఏం ఫ్రేమ్ చేసింటుంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏ విధంగా పాట పాడుకోవాలా, ఏ విధంగా డబ్బులు కట్టాలా, ఏ విధంగా చెయ్యాలనే దాంట్లో ఉంటుంది. వీళ్ళకు తెలుసో తెల్దో ఎమ్మెల్యే గారు కొండారెడ్డి 28వ కాలంలో ఏమని ఉంది? పాట నిర్వహించిన ఆస్తి హెచ్చుపాటదారునికి ఉన్నతాధికారుల నుండి ఆమోదం ఉత్తర్వులు అందిన తర్వాత షెడ్యూల్ ఆస్తి స్వాధీనపరచబడును అని క్లియర్గా ఉంది. ఇది చూసినారో చూడలేదో మీరు? మీకేమన్నా ఉన్నత అధికారుల వద్ద నుంచి ఏమన్నా మీకు లెటర్ వచ్చిందా? ఈ 11 ఏళ్లకు మీకు స్వాధీనపరుస్తున్నాము అని ఉంటే చూపి. నీకు ఛాలెంజ్, ఈ రోజుటి వరకు ఛాలెంజ్ నీకు. కొండారెడ్డికి కానీ ఎమ్మెల్యే గారికి నేను అడుగుతా ఉండా. మీ కార్యకర్త నిన్న ప్రెస్ మీట్ పెట్టాడే, దానికి మీరే జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడ ఉంది? లెటర్ ఉందా? లెటర్ వచ్చిందా? ఎట్లొచ్చింది? రాలే, ఇప్పటికి రాలే. రాకోకుండానే బోర్ ఎట్టేస్తాడు. ఎట్లా అతను దౌర్జన్యంగా లైన్లు వేసి ఎన్ని ఎట్లా చేస్తాడు, ఎట్లా భూమి పూజలు చేస్తాడు? ఇంత క్లియర్గా ఈ రూల్స్లో ఉంటే అంత దౌర్జన్యం మాటలు మళ్ళీ వేరే విధంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఆ దాంట్లోకి నేను దౌర్జన్యంగా పోయినాను అంటాడు. నువ్వు దౌర్జన్యంగా వేసి నువ్వు భూమి పూజలు చేసుకొని నువ్వంతా చేసి నన్ను దౌర్జన్యపరుని అంటావు. నేను పోతే కేసులుగా పెడతా అంటావు. నా మీద కాదు పెట్టాల్సింది ఎమ్మెల్యే గారు కేసు. శివచంద్రారెడ్డి కొడుకు మీద పెట్టాలా. ఏ ఆమోదం లేకోకుండా, ఏ లెటర్ లేకోకుండా ఆయన పోయి అక్కడ పని చేసిన దానికి పోలీస్ కేసు అధికారుల ద్వారా మీరు పెట్టియాలా. మీరెందుకు పెట్టిస్తారు? పెట్టియారు. మీ కొడుకు చెప్పినా కదా, తెర ముందర శివచంద్రారెడ్డి, తెర వెనకల మీ కొడుకు, ఆ పైన మీరుని. మీకు దమ్ము ధైర్యం ఉంటే శివచంద్రారెడ్డి మీద కేసు కట్టి ఎట్లా భూమి పూజ చేస్తావు, ఎట్లా బోర్లు వేస్తావు, ఎట్లా లైన్లు వేస్తావని నీకే బాధం లేకపోతే, మీ కొడుకు సంబంధాలు లేకపోతే ఎందుకు కట్టియావు శివచంద్రారెడ్డి మీద? ఏ అధికారంతో ఆయన అక్కడికి పోయినాడు? నా మీద కేసు కడతా అంటాడు. నా మీద పరువు నష్టం దావా వేస్తా అంటాడు. అయ్యా శివచంద్రారెడ్డి, నీకు ప్రొద్దుటూరులో పరువు అనేది ఉంటే కదా నా మీద నీకు పరువు నష్టం దావా వేయనీకి. నీకు పరువు ఉందే అసలు ఇక్కడ ప్రొద్దుటూరులో? నోటీసులే రాలే అంటున్నావు. శివచంద్రారెడ్డి, నీకు 2/3/2025 నోటీసు చూసుకో. అధికారుల సంతకము, ROC నెంబరు, డేటు. అంటే నీ ఉద్దేశంలో నీకు నోటీస్ అందలే. ఎందుకు అందిండదు? నీవు నోటీస్ వచ్చింటే తీసుకోకుండా ఉండాలా.
లేదంటే కొండారెడ్డి చెప్పి నోటీస్ శివచంద్రారెడ్డికి ఇయ్యాకు, ఇచ్చినట్టు ఊరికి రాసుకోపో, వాడు మావాడే, దీంతో నాకు భాగం ఉంది అని అన్నా ఆయన చెప్పిండాల. కొండారెడ్డి గారు భాగం ఉంది కాబట్టి ఎందుకు నోటీసులు రాలే? ఒకటి 2/3/2025 వచ్చింది, ఒకటి 24/5/2025 నోటీసులు ఇచ్చినాడు. 2 నోటీసులు ఉంటాయి. పోయే మీ 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 వాళ్ళే కదా ఆఫీస్లో ఎమ్మెల్యే గారు, తెప్పించుకోండి, నోటీసు ఇష్యూ అయిందా లేదా చూడు. శివచంద్రారెడ్డికి వాళ్ళ కొడుకు పేరుతో అయింది. ఇవన్నీ మూసిపెట్టేది ఏందో, నేను నిజాయితీ పరుణ్ణి అంటావు. ఏందో భూమి అంతా తగ్గుండేదంట, హైటు లేపినావంట. తగ్గుండేదే పాడింది నువ్వు, హైట్ ఉండేదేం పాడుకోలే. ఎట్టుండేది అట్లా పాడుకోవాలా? ఎవడి అవసరం కొద్దీ భూమిని హైట్ లేపుకుంటావు, లేపుకో, లెక్క ఖర్చు పెట్టుకోవాలి, లేపుకోవాలా? ఏమో ప్రజాసేవ తిన్నా, ఏదో ఆడ మినరల్ వాటర్ అంట. అవును, ఈ 5 ఏళ్ళు సర్పంచ్ ఉన్నావే, ఎప్పుడు మినరల్ వాటరు ఆ కాలనీ అది ఆటో నగర్లో వేసి సప్లై చేయొద్దు. మస్తుగా స్థలం ఉంది ఆటో నగర్లో, 50 మూట్ల బెచ్చి వద్దన్నారు. ఇన్నే వేయాలనా? ఇవన్నీ డ్రామాలు కాదు. మేము అవినీతి చేసి ఉంటే తేల్చండి అంటనా, మీకు దమ్ము ధైర్యం ఉంటే తేల్చండి అంటన్నా. ఏదో మాది పెద్ద కుటుంబం అంటాడు జాంకులు. ఏడా ఈ పొద్దుటూరుకంతా ఏం బుడ్డా వెంగళరెడ్డి ఆయన ఇలా కుటుంబం, లేకపోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశమా? ఎమ్మెల్యే గారికి మళ్ళా ఒకసారి విన్నవిస్తాడా, ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ఏందో మేము అవినీతి చేసినామంటున్నారు. మీకు ఛాలెంజ్, నీకు నీ కొడుకు. మేము అవినీతి చేసి ఉంటే 2 ఏళ్ళు అయింది నీ ప్రభుత్వం వచ్చి, ఇప్పటికి ఒక్కటి కూడా నిరూపించలే. మా పైన పోలీస్ కేసులు కట్టిలే. మేము చేసింటే కదా నీ దగ్గరికి ప్రజా దర్బార్లో ఎవరన్నా వచ్చి ఒక అర్జీ ఇవ్వలే, నాకు రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్యాయం చేసినాడు, కిరణ్ కుమార్ రెడ్డి అన్యాయం చేసినాడు, బంగారెడ్డి అన్యాయం చేసినాడు అని నీ దగ్గరికి ప్రజా దర్బార్లో రాలేదు అని అంటే, ఎస్ మేము వెరీ క్లియర్. ఉత్తమాటలు ప్రెస్ ముందర వచ్చి ఎలక్షన్ల ముందర వాగి ఏదో చేసినారు. ఇప్పుడు తేల్చండి అంటున్నాం, అవి తేల్చరు. మేము క్లియర్గా చెప్తున్నాం, ఈ దేవాలయానికి సంబంధించి ఈ శివచంద్రారెడ్డి కుమారుడు ఏ పర్మిషన్ లేకోకుండా, ఏ అధికారి నుంచి ఇతనికి పర్మిషన్ లేదు, ఇతను దౌర్జన్యంగా అక్కడ వేస్తాడా అని అతనే చెప్తా ఉన్నాడు. ఇతని మీద పోలీసులు కేసు కట్టాలా? వరదరాజరెడ్డి కుమారుడు దీనిపైన మీకు బాగాలే లేకపోతే ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోకుండా ఉండారు అని అడుగుతాడా? తీసుకోవాలి కదా. ఈ ప్రొద్దుటూరు కాపాడేది నేనే అని చెప్పినావు కదా ఆ రోజు. దీనికేనా నువ్వు కాపాడేది? ఇటువంటి ఆస్తులు శివాలయాన్ని కూడా ఇష్టపెట్టకుండా కొడుతున్నారు మీ వాళ్ళు. యాన్నో దొర్సాన్పల్లెలో మా బావ వాళ్ళ ఇంటికాడ ఏందో మేము 4 ఎకరాల భూమి అంట. పో చూసుకోపో, ఆ భూమి ఉందో లేదో. మేమేమన్నా ఆక్యుపై చేసినామేమో. మా బావ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండొచ్చు, ఆక్యుపై చేసినామా? చూసుకోపోయి నువ్వు, నీ ఎమ్మెల్యే, నీ కొన్నాటి అందరుగా రాండి, ఒకసారి పరిశీలించండి. శివాలయం భూమి గురించి చెప్తున్నాం, దాని గురించి మాట్లాడాయా? వ్యక్తిగత విషయాలు, నా విషయాలు మాట్లాడతావు. ఆ వ్యక్తిగత విషయాలు కూడా తేల్చుంటున్నా. ఈ శివాలయం భూమికి సంబంధించి ఇతను ఆక్యుపై చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ఇతను చేయకోకుండా ఉండేదాన్ని నేను కోర్టు కూడా బెస్తా ఉండా, త్వరలోనే కోర్టుకు పోతా ఉండా దీనిపైన, అధికారుల మీద వీళ్ళ మీద. మేము అడుగుతా ఉన్నాం, నీకు పైనుంచి ఆర్డరు, గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింటే ఇది నీ స్వాధీనం పరుచుకో, ఈ ఎకరా 36 సెంట్లు అని చెప్పి ఉంటే, అని చూపియ్యి అని వచ్చి ఉంటే లెటర్ చూపియ్యి అంటున్నాం. అవన్నీ చూపించుకోకుండా ఎప్పుడో ఫస్ట్ రోజు నువ్వు టెండర్లో పాల్గొనేటన్నీ చూపించి ఏమొస్తుంది? అవి కాదన్నా, నేను అడుగుతుండే పాయింట్ ఇది. నీ దగ్గర ఎక్కడ లెటర్ ఉంది? నీకు లెటర్ లేదు. ఓవరాల్గా నీకు లెటర్ అంటే కొండారెడ్డి ఆదేశమే. కొండారెడ్డి ఆదేశించినాడు, నువ్వు పోయి
ఆడ పని చేస్తున్నావు. నీకు ఎవరి గవర్నమెంట్ నుంచి కానీ ఈఓ ఆఫీసుల నుంచి కానీ ఎండిఓ మన కడప ఎండోమెంట్ ఆఫీసర్ల నుంచి కానీ ఎక్కడి నుంచి ఒక లెటర్ రాలే. నీకు వచ్చిందంతా కొండారెడ్డి ఆదేశమే. నువ్వు వేసుకోపో నేను ఉండా అని చెప్పినా నువ్వు వేస్తున్నావు. నాకు తెలిసిందంతా అదే.